రష్యాలో పుష్పరాజ్ సందడి మొదలైంది. ఫిలిం టీం అంతా అక్కడ హల్చల్ చేస్తోంది. అయితే ఇదంతా రాజమౌళి గైడెన్స్ లోనే జరుగుతోందట. పొరిగింటి KGF 2 మూవీ టీం కూడా జక్కన దారిలోనే చలో జర్నీ అంటోందట. మొత్తానికి హిట్ అయిన పాన్ ఇండియా మూవీలను విదేశాల్లో రిలీజ్ చేస్తూ మన దర్శకులు ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలు రాజమౌళి స్ట్రాటజీ ఏంటి? జస్ట్ వాచ్ ఇట్. పుష్ప మూవీ రష్యాలో రిలీజ్ అనగానే ఇది బాహుబలి స్ట్రాటజీని అన్నారు. అక్కడ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా మన సినిమాలు ఆడుతున్నాయి. కానీ దీని వెనుక జక్కన్న మాస్టర్ ప్లాన్ ఉందని తెలుస్తోంది. పుష్ప 1 రష్యాలో ఆడితే పుష్ప 2కి మార్కెట్ పెరిగే ఛాన్స్ ఉంది. ఎలాగైతే KGF 1 ఆడితే KGF 2కి 1200 కోట్లు వచ్చాయో అలా అంటున్నారు. అందుకే పాన్ ఇండియా హిట్ మూవీస్ ని విదేశాల్లో ప్రచారం చేసి అలా మన సౌత్ ఫిల్మ్ మేకర్స్ తమ మార్కెట్ పెంచుకునే పనిలో ఉన్నారంటున్నారు. బాహుబలి నుంచే ఈ స్ట్రాటజీని షురూ చేశాడు జక్కన్న. బాహుబలి 1 టైంలో బాలీవుడ్ మాత్రమే టార్గెట్. అదే బాహుబలి 2 వచ్చినప్పుడు రష్యా, జర్మనీలో కూడా ఈ మూవీని వదిలారు. జపాన్లో కూడా ప్రమోషన్ పెంచారు. ఫలితంగా RRRకి జపాన్తో పాటు US లో కూడా ఈ ప్రమోటింగ్ స్ట్రాటజీ ప్లస్ అయింది. జక్కన్న మార్కెట్ పెరిగిపోతోంది. రాజమౌళి సలహా మేరకే పుష్పని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేశాడు సుకుమార్. ఇప్పుడు రష్యా తర్వాత జపాన్లో కూడా పుష్ప సందడి పెరగనుంది. అంటే జక్కన్న దారిలో సుకుమార్ టీం నడుస్తోందన్న మాటే నిజమవుతోంది. ఇక ప్రశాంత్ నీల్ కూడా KGF 1, KGF 2ని యూరోప్ లో ప్రమోట్ చేయబోతున్నాడట. అలా అక్కడ ఈ సినిమాలకు మంచి క్రేజ్ వస్తే తర్వాత సలార్ని యూరోప్ లో ప్రమోట్ చేయటం ఈజీ అవుతుందనేది తన స్ట్రాటజీ అని తెలుస్తోంది. ఇక కాంతారా టీం కూడా ఈ సినిమాను జపాన్, ఇటలీలో రిలీజ్ చేయాలనుకుంటోందట. ఇలా తెలుగు, కన్నడ దర్శకులు రాజమౌళి దారిలో పాన్ ఇండియా హిట్లను గ్లోబల్ లెవెల్లో రిలీజ్ చేస్తూ మార్కెట్ పెంచుకునే పనిలో పడ్డారు. లెక్కే మార్చారు.